అసలు విభీషణుడు ఎవరి అవతారం? అతను కూడా రావణాసురుడిలాగా శక్తివంతుడా? అసలు అతను ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు? మరియు రామాయణం తర్వాత విభీషణుడు ఏమయ్యాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు శ్రీరాముడిని తలుచుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఋషి విశ్రవ మరియు కైకేయిలకు ముగ్గురు పుత్రులు కలిగారు. రావణుడు, కుంభకర్ణుడు మరియు విభీషణుడు. అయితే విభీషణుడు ఋషి విశ్రవ చిన్న కొడుకు అని చెప్తుంటారు. విభీషణుడు పుట్టిన సమయంలో ఆకాశం నుండి పువ్వుల వర్షం కురిసింది. అయితే కుంభకర్ణుడు నిద్ర లేవగానే మనుషులను పట్టుకొని తినేసేవాడు. అయితే విభీషణుడు మాత్రం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆహారాన్ని మితంగా పూజిస్తూ ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉండేవాడు. భక్తిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఒకసారి తన సవితి కొడుకు అయిన విభీషణుడి ప్రకాశాన్ని చూసి కైకసి రావణాసురుడితో, పుత్ర, మీ తమ్ముడు కుబేరుడిని చూడు, తేజస్సుతో ఎలా ప్రకాశిస్తున్నాడో. అయితే నువ్వు కూడా అతని తమ్ముడివి. అయితే చూడు నిన్ను మరియు వాడిలో తేడని అని చెప్తుంది. మరియు చివరగా, పుత్ర, నువ్వు ఎలాంటి పనులు చేయమంటే కుబేరుడిలాగా నువ్వు కూడా మీ తమ్ముడు లాగే సంపన్నుడిగా అవ్వమని చెప్తుంది. తల్లి మాటలు విన్న రావణాసురుడికి కుబేరుడు ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్య పుట్టింది. తాను కూడా కుబేరుడిలాగే ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా మారతానని తల్లికి మాట ఇస్తాడు. మరియు అదే సమయంలో రావణాసురుడు తమ్ముళ్లతో కలిసి కఠోరమైన తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. దేవతల నుండి వరాలు పొందడానికి కఠోరమైన తపస్సు చేయసాగాడు. విభీషణుడు నీతి నియమాలు అనుసరించి 5 సంవత్సరాల వరకు ఒంటికాళ్లపై కఠోరమైన తపస్సు చేశాడు. విభీషణుడు తపస్సు ఫలించినప్పుడు కూడా అతనిపై పూల వర్షం కురిసింది. ఆ సమయంలో విభీషణుడు 5000 సంవత్సరాల వరకు సూర్యదేవుని చూస్తూ వేదాలను పట్టించాడు. ఈ విధంగా తపస్సు చేస్తూ విభీషణుడు 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే బ్రహ్మదేవుడు వారి తపస్సుకి ప్రసన్నుడు అయ్యాడు. అయితే బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు మరియు మీకేం కావాలో కోరుకోండి అని అడిగాడు. అప్పుడు రావణాసురుడు అమరత్వాన్ని కోరతాడు. అయితే బ్రహ్మదేవుడు దానిని నిరాకరిస్తాడు. అలాంటప్పుడు రావణాసురుడు తనని ఏ దేవుడు, రాక్షసుడు, యక్షులు మరియు గంధర్వులు ఎప్పుడు కూడా చంపకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. మరియు కుంభకర్ణుడి వంతు వచ్చినప్పుడు అతను ఇంద్రస్థానం చెప్పబోయి నిద్రస్థానం అని చెప్తాడు. రావణుడు మరియు కుంభకర్ణుడు వారికి కావలసిన వరాలను కోరుకున్నారు. అయితే విభీషణుడిని వరం కోరుకోమని చెప్పినప్పుడు, ఓ పరమాత్మ, విపత్తు వచ్చినప్పుడు నా బుద్ధి ఎప్పుడు ధర్మం వైపు నిలబడేలా నాకు వరాన్ని ఇవ్వమని కోరతాడు. ఎలాంటి శ్లోకాలు చదవకుండానే నాకు బ్రహ్మాస్త్రం ప్రయోగించే వరాన్ని ఇవ్వమని, మరియు నేను ఉండే ఆశ్రయంలో ఎల్లప్పుడూ ధర్మం ఉండాలి, అక్కడ ఎల్లప్పుడూ నేను ధర్మాన్ని పాటించేటట్టు నా బుద్ధి ఉండాలి, ఇది నేను కోరుకుంది అని అడగతాడు. దాన్ని విన్న తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి, నువ్వు ధర్మాత్ముడివి పుత్ర, అయినప్పటికీ నువ్వు ఎలా అనుకున్నావో అలాగే జరుగుతుంది అని వరాన్ని ఇస్తాడు. దాని తర్వాత ముగ్గురు అన్నదమ్ములు తమ భవనానికి వస్తారు. అయితే రావణాసురుడు తన తమ్ముడైన కుంభకర్ణుని సింహాసనం స్వాధీనం చేసుకుంటాడు మరియు స్వయంగా లంకకి రాజు అవుతాడు. అయితే విభీషణుడి పెళ్లి గంధర్వ రాజు సురేషుడి పుత్రిక శర్మతో అయ్యింది. ఆమె కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేది. అయితే రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు సీతాదేవిని తిరిగి రాముడికి ఇచ్చేయమని ఎన్నోసార్లు చెప్తాడు. కానీ రావణాసురుడు విభీషణుడి మాటలు విడచెవి పెడతాడు. అయితే హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకి వచ్చినప్పుడు విభీషణుడు రామనామాన్ని జపించడం విని అతని దగ్గరికి వెళ్తాడు. విభీషణుడి ఇంటి ముందు 4 వైపులా తులసి చెట్లు ఉంటాయి. విభీషణుడి భవనంలో 2 రామభక్తుల పరిచయం అయ్యింది. హనుమంతుడు విభీషణుడి ద్వారా సీతాదేవి జాడను తెలుసుకొని అశోకవాటికలోకి వెళ్తాడు మరియు అశోకవాటికని ధ్వంసం చేసి రావణాసురుడి కొడుకు అక్షయుడిని చంపి రావణాసురుడు ముందు వెళ్తాడు. అయితే రావణాసురుడు హనుమంతుని చంపాలనుకుంటాడు. ఆ సమయంలో విభీషణుడు దూతని చంపకూడదని చెప్పి హనుమంతుడికి వేరే శిక్ష వేయమని చెప్తాడు. అయితే రావణాసురుడు హనుమంతుడి తోకని నిప్పు అంటించమని ఆదేశమిస్తాడు. అయితే హనుమంతుడు లంక మొత్తం కాల్చి కేవలం విభీషణుడి భవనాన్ని వదిలేస్తాడు. దీని తర్వాత సముద్రం పైన వానర సైన్యం వారధి కడుతుంది మరియు శ్రీరాముడు లంకకు చేరుతాడు. అప్పటికి విభీషణుడు రావణాసురుడికి సీతాదేవిని మళ్ళీ తిరిగి శ్రీరాముడికి ఇచ్చేయమని ఎన్నోసార్లు బతిమాలసాగాడు. అయితే అప్పుడు రావణాసురుడు విభీషణుడినే కాలితో తన్ని దేశ బహిష్కరణ చేస్తాడు. అప్పుడు స్వయంగా విభీషణుడు భగవాన్ శ్రీరాముడి దగ్గరికి వెళ్తాడు.
అయితే విభీషణుడు శ్రీరాముడిని కలిసిన చోటు ధర్మకోటి. అయితే అప్పుడు విభీషణుడు మీద సుగ్రీవుడికి అతను రావణాసురుడికి సహాయం చేయడానికి వచ్చాడు ఏమో అని అనుమానం వస్తుంది. కానీ శ్రీరాముడు విభీషణుడి సత్య అనుచరుల ధర్మనిష్టని చూసి స్వగర్వంగా ఆహ్వానించాడు. అయితే రావణాసురుడు వానర సైన్యంలో తన 2 గూఢచారులను వేషం మార్పించి పంపుతాడు. అయితే వారిని విభీషణుడు గుర్తించి శ్రీరాముడికి పట్టిస్తాడు. అయితే 2 నిశాచార రాక్షసులు తమ నిజస్వరూపంలో రాగానే రాముడు వారికి తన సైన్యం బలాన్ని చూపించి తిరిగి వదిలేస్తాడు. అయితే విభీషణుడు రావణాసురుడి రహస్యాలను మరియు సైన్యం యొక్క బలాన్ని శ్రీరాముడికి చెప్తాడు. అదేవిధంగా విభీషణుడికి ఒక గూఢచారి కూడా ఉన్నాడు. అతను పక్షి రూపాన్ని ధరించి రావణుడి బలాలను తెలుసుకోవడానికి పంపుతాడు. మరియు గూఢచారి తిరిగి వచ్చి రాముడికి అన్ని చెప్తాడు. అయితే విభీషణుడు కుంభకర్ణుడి మరణ రహస్యం మరియు రావణాసురుడి బలాలను రాముడికి చెప్తాడు. అయితే మేఘనాథుడితో లక్ష్మణుని యుద్ధం జరిగినప్పుడు విభీషణుడు లక్ష్మణుడితో మేఘనాథుడు నికంబదేవుడికి పూజ చేస్తాడు. ఆ పూజ ఫలిస్తే వారికి విజయం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. రామాయణంలో విభీషణుడి సత్యానుచారాన్ని అందరూ గుర్తిస్తారు. కానీ విభీషణుడు రావణాసురుడిలాగా కుంభకర్ణుడిలాగా అత్యంత శక్తివంతుడా, వారిలాగా యుద్ధం చేయగలడా అంటే అవును, విభీషణుడు అంతటి శక్తి కలవాడు. రామాయణంలో విభీషణుడు చేసిన యుద్ధాల గురించి అయితే చెప్పలేదు. కానీ రామరావణ ఆఖరి యుద్ధంలో విభీషణుడు శ్రీరాముడి వానర సైన్యం తరపున పోరాడాడు. లక్ష్మణుడు మరియు మేఘనాథుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు విభీషణుడు తన బాణాలతో ఎందరో రాక్షసులను మట్టిగొల్పాడు. అలాగే బ్రహ్మపురాణం ప్రకారం రావణాసురుడు 3 లోకాలపై విజయం సాధించిన తర్వాత రావణాసురుడు అమరావతి నగరంలో దేవతల రాజు అయిన ఇంద్రుడి భవనంలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను చూసి చాలా ప్రసన్నుడయ్యాడు. అక్కడ ఉన్న ఆభరణాలు నిధులను వదిలేసి కేవలం ఆ ప్రతిమని తీసుకొని పుష్పక విమానం మీద పెట్టుకొని లంకకు తీసుకెళ్తాడు. అయితే విభీషణుడు నగరపాలకుడిగా ఉండేవాడు. దాని కారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని చూసి అతని మనస్సు తిరించిపోయింది, రొమ్ములు నిక్కబోయాయి. మరియు విభీషణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అన్నగారు సింహాసనం మీరు తీసుకోండి అని చెప్తాడు. అయితే రావణాసురుడు, వీరుడా, నువ్వు ఆ ప్రతిమని తీసుకో, నేను దానిని ఉంచుకొని ఏం చేయగలను? నేను కేవలం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని 3 లోకాలు జయించడానికి వాడుతున్నాను అని చెప్తాడు. విభీషణుడు బుద్ధివంతుడు. దాని కారణంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని తీసుకొని 108 సంవత్సరాల వరకు పూజలు చేస్తాడు. తద్వారా 8 సిద్ధులను ప్రాప్తించుకుంటాడు. అయితే శ్రీరాముడు రావణాసురుడిని వధించిన తర్వాత విభీషణుడిని లంకకి రాజుని చేస్తాడు. శ్రీరాముడు తన అవతారం చాలిస్తున్నప్పుడు విభీషణుడిని ధర్మాన్ని ఎప్పుడు వీడకు మరియు ప్రజలని ఎప్పుడు కన్న బిడ్డలా చూసుకో మరియు వారి సురక్ష, నైతికత, సదా ధార్మికత ఉండేలా చూడమని చెప్తాడు. అలాగే భగవాన్ శ్రీరాముడు విభీషణుడి అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు. అయితే త్రేతాయుగం తర్వాత కూడా విభీషణుడు జీవించి ఉన్నాడని చెప్తుంటారు. మరియు దానికి ఉదాహరణగా మహాభారతంలో కూడా ఉంది. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞంలో సహదేవుడు విభీషణుడి కలుస్తాడు మరియు విభీషణుడు సహదేవుడికి వరాలను కూడా ఇచ్చాడు. విభీషణుడు సప్త చిరంజీవులలో ఒకడు. విభీషణుడు సప్త చిరంజీవులతో కలిసి భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క కల్కి అవతారం గురించి ఎదురు చూస్తున్నాడని చెప్తుంటారు. అయితే ఇది ఫ్రెండ్స్ విభీషణుడి జీవితం నుండి ముడిపడి ఉన్న సమాచారం. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి విభీషణుడు అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.